వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. 2014లో చంద్రబాబు అనుభవాన్ని నమ్మి రాష్ట్ర ప్రజలు ఓట్లు వేసి ఆయనకు అధికారం అప్పగించారు. 2019లో ప్రభుత్వం చేసిన తప్పులతో పాటు జగన్కు కూడా ఓ అవకాశం ఇచ్చి చూద్దామన్న ఆలోచనతో ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు. జగన్ ప్రభుత్వం చేసిన తప్పులు 2024లో కూటమికి వరంగా మారాయి. మరి 2029 పరిస్థితి ఏంటి? సింపుల్. జగన్ ప్రభుత్వం చేసిన తప్పులే చేస్తే లేదా గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులే మళ్ళీ రిపీట్ చేసినా 2029లో మళ్ళీ ప్రజలు వైసీపీకే పట్టం కడతారనేది జగమెరిగిన సత్యం. మరి ఆ తప్పులు జరగకూడదంటే ఏం చేయాలి? తప్పులు రిపీట్ అయితే అధికారం పోతుందని తెలిసి కూడా కూటమి ప్రభుత్వం ఎందుకు అదే దారిలో వెళ్తుంది? సరిగ్గా ఇదే పాయింట్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. 2029లో అధికార మార్పిడి జరగకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలనేది ఆయన ఆలోచన. అందుకే అసెంబ్లీలో ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఒక రేంజ్లో క్లాస్ తీసుకున్నారని తెలుస్తుంది. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు. ప్రతిపక్ష వైసీపీ సభ్యులు సమావేశాలకు హాజరు కావడం అంటే చర్చ మొత్తం అధికార పార్టీకి చెందిన కూటమి నేతల మధ్య జరుగుతుంది. అయితే ఈ సమావేశాల్లో కొందరు టీడీపీ ఎమ్మెల్యే అత్యుత్సాహంతో చేసిన ప్రసంగాలు ప్రభుత్వానికి ఇక్కడ తలనొప్పులు తెచ్చిపెట్టాయి. కొన్ని చోట్ల శాంతి భద్రతల సమస్యలున్నాయని ఒకరు, మరికొన్ని చోట్ల ఉద్యోగుల ట్రాన్స్ఫర్ల విషయంలో ఇబ్బందులున్నాయని ఇంకొందరు ఎమ్మెల్యేలు వ్యక్తిగత విషయాలను అసెంబ్లీలో ప్రస్తావించారు. వారంతా నేరుగా ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కూన రవికుమార్, బొజ్జల సుధీర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోసారి ఇలాంటివి రిపీట్ చేయొద్దని చంద్రబాబు గట్టిగానే చెప్పారట. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరే అయింది. ఎవరు ఏమన్నా మరో 3.5 ఏళ్ల పాటు కూటమిదే అధికారం. ఒకవేళ పొత్తులో తేడాలొచ్చినా క్లియర్ కట్ మెజార్టీ టీడీపీదే కాబట్టి సీఎంగా చంద్రబాబు స్థానానికి వచ్చిన ముప్పేమీ లేదు. అయినా సరే ఆయన రిలాక్స్ కావడం లేదు. 2029 నాటికి ఎలాంటి తేడాలు రాకూడదని ఆయన కోరుకుంటున్నారు. అందుకే ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రమశిక్షణ గీత దాటితే సహించేది లేదంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకరిద్దరు ఎమ్మెల్యేలపై విమర్శలు రావడంతో వారిని నిర్దాక్షిణ్యంగా పక్కన కూడా పెట్టారు. ఇప్పుడు మరికొందరిని సెటరైట్ చేస్తున్నారు. గతంలో జగన్ హయాంలో ఎమ్మెల్యేలు కొంతమంది హద్దుమీరి ప్రవర్తించినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. దానికి తగిన మూల్యమే చెల్లించుకున్నారనే వాదన కూడా ఉంది. ఆ తప్పు 2029లో జరగకూడదనే చంద్రబాబు ఇప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీని, నేతల్ని అందుకు తగ్గట్టుగా లైన్లో పెట్టే పనిలో పడ్డారు. కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉంటున్నారు. అక్కడక్కడ ఒకరిద్దరు కాస్త గీత దాటినా వెంటనే ఆ తప్పుల్ని సరిదిద్దుతున్నారు. ప్రస్తుతానికి కూటమి అనేది కుదురుగానే ఉంది. అయితే రాబోయే 3 ఏళ్లలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో, ఎన్నికల నాటికి ఏం జరుగుతుందనేది చూడాలి మరి.